పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. రాష్ట్రంలో విశాఖపట్నం ప్రపంచ ఆర్థిక వేదికగా మారనుంది. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో 14-15 తేదీల్లో పార్ట్నర్షిప్ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్ కు ముందే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ పలు జాతీయ, అంతర్జాతీయ ఐటీ కంపెనీలకు భూమి పూజ చేయనున్నారు. 4 ఐటీ సంస్థలు, 2 భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టబోతున్నారు మంత్రి లోకేష్. అంతర్జాతీయ స్పెయిన్ సాఫ్ట్వేర్ సంస్థ సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ ఏఐ కలెక్షన్ సెంటర్ ఐటీ హిల్స్ నెంబర్ 3లో ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టుతో 300 మందికి పైగా ఐటీ నిపుణులకు ఉపాధి లభించనుంది. ఐటీ హిల్స్ నెంబర్ 2లో ఐస్పెయిన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థ తన యూనిట్ ను ప్రారంభించనుంది. హెల్త్ కేర్, ఐటీ సేవలు, ఏఐ ఆధారిత సొల్యూషన్స్ పై దృష్టి సారించనున్న ఈ సంస్థ విశాఖలో R&D కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. తమిళ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కూడా ఐటీ హిల్ నెంబర్ 2లో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ సంస్థ లో కోడ్ ఏఐ టెక్నాలజీలపై దృష్టి సారిస్తోంది. రాబోయే 5 ఏళ్లలో 2,000 మందికి ఉపాధి కల్పించాలని ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఫినామ్ పీపుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. 2 దశల్లో మొత్తం 205 కోట్ల రూపాయల పెట్టుబడితో 2,500 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. విశాఖకు తరలిస్తున్న ఐటీ కంపెనీలు ఉద్యోగుల అవసరాలను తీర్చేందుకు మధురవాడ ఐటీ హిల్ నెంబర్ 3లో రహేజా ఐటీ స్పేస్ అండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు చేపట్టనుంది. తొలి దశలో 2,172 కోట్ల రూపాయల పెట్టుబడితో 8,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది ఈ సంస్థ. కపిల్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మించనున్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంతర్జాతీయ వాణిజ్య కేంద్రానికి మంత్రి లోకేష్ శంకుస్థాపన చేస్తారు. 7.5 బిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఈ కేంద్రం వ్యాపార నెట్వర్కింగ్, పెట్టుబడుల ఆకర్షణ, నూతన ఆవిష్కరణకు కేంద్రంగా నిలవనుంది. ఈ శంకుస్థాపనతో విశాఖపట్నం ప్రపంచ ఐటీ వాణిజ్య కేంద్రంగా మారనుండగా రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు, వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు రానున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి భారీ ఊతం లభించింది. భారతదేశంలో అగ్రగామి క్లీన్ ఎనర్జీ సంస్థ రీన్యూ రాష్ట్రంలో 82,000 కోట్ల విలువైన పెట్టుబడిని ప్రకటించింది. 5 ఏళ్ల విరామం తరువాత రీన్యూ మళ్లీ ఆంధ్రప్రదేశ్ లోకి అడుగు పెడుతుండడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు మంత్రి లోకేష్. ఈ పెట్టుబడి రాష్ట్రంలోని వ్యాపార వాతావరణంపై, సుస్థిర అభివృద్ధి పట్ల ప్రభుత్వం కట్టుబాట్లపై విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. రీన్యూ కంపెనీ ఈ పెట్టుబడిలో భాగంగా సోలార్ ఇంగాట్, వాఫర్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాజెక్ట్ డెవలప్మెంట్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ మాలిక్యూల్స్ వంటి హైటెక్ రంగాల్లో పెట్టుబడులు పెట్టనుంది. ఈ దేశంలోని అత్యంత సమగ్ర పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులలో ఒకటిగా నిలవనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పెట్టుబడిని స్వాగతిస్తూ విశాఖపట్నంలో జరుగుతున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025లో రీన్యూ కార్ప్ చైర్మన్ సుమంత్ సిన్హా ఆయన బృందాన్ని హర్షంగా ఆహ్వానించారు.